హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్మింగ్ చార్వి. ఈరోజు నా వీడియో ఏంటంటే, మేము ఇల్లు కట్టుకుంటున్నామని మీ అందరికీ తెలుసు. నేను ఆల్రెడీ శంకుస్థాపన వీడియో అనేది పెట్టాను, చూడకపోతే ఒకసారి వీడియో చూడండి. ఇప్పుడైతే శంకుస్థాపన అయిపోయాక ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఈ వీడియో అయితే తీసాను. ఫస్ట్ అయితే పిల్లర్స్ వేయడానికి అని చెప్పి ఇలా మిషన్తో హోల్స్ అనేవి పెట్టేసి కాంక్రీట్ వేస్తున్నారు అనమాట. అంటే దాన్ని కరెక్ట్గా ఏమంటారో నాకు తెలీదు. అలా ఓసులు పెట్టి ఫౌండేషన్ వేయడానికి పిల్లర్స్ వేస్తారు కదా, సో అవైతే చేస్తున్నారు. నేను ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాను అనమాట, మ్యాక్సిమం అయిపోయింది నేను వెళ్ళేసరికి. అండ్ తర్వాత ఫౌండేషన్ అయితే స్టార్ట్ చేసి వేసేసారు. ఇది వేసాక ఒక 10 days గ్యాప్ ఇచ్చారనమాట, ఫుల్గా తడపాలని చెప్పి. ఇల్లు ఎంత బాగా తడిస్తే అంత మంచిదటండి. సో ఇంకా రోజు మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి ఇంకా తడపడమే అనమాట ఇంకా పని మాది. డాడీకి వీలైనప్పుడు డాడీ వెళ్ళి తడిపేవారు, మా హస్బెండ్కి వీలైనప్పుడు ఆయన వెళ్ళి తడిపేవారు. అలాగా మార్నింగ్ ఈవినింగ్ అయితే 10 to ఒక 13-15 days వరకు తడిపాము. నాకు సరిగ్గా ఐడియా లేదు. నెక్స్ట్ వచ్చేసి పిల్లర్స్ ఇంకా పెద్ద వేసి కింద కూడా గచ్చులా చేశారనమాట, చూస్తున్నారు కదా. సో అవి వేయడం ఇంకా తడపడం ఇంక ఇదే పని అనమాట. మోస్ట్లీ నేనైతే ఈవినింగ్స్ వెళ్ళేదాన్నండి. మార్నింగ్ మనకి ఇంట్లో పనులు అవి అవ్వవు కదా, సో అందుకని చెప్పి ఈవినింగే ఎక్కువ వెళ్తూ ఉండేదాన్ని. ఇక్కడి నుంచి ఆయన నేను వెళ్ళేవాళ్ళం అనమాట. చార్విని తీసుకువెళ్ళామండి ఒకరోజు. అనవసరంగా తీసుకెళ్ళాను అనిపించింది, ఎందుకంటే కాలికి స్లిప్పర్స్ లేకుండా పెడుతుంది. ఏమన్నా గుచ్చుకుంటాయమ్మా కాలికి, ఇక్కడ అన్నీ ఉంటాయి కదా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అంటే అస్సలు వినేది కాదు. అలా చెప్పులు లేకుండానే ఎన్ని ఆటలు ఆడిందో ఒకరోజు తీసుకెళ్ళినందుకు. చూసారు కదా ఎలా పరిగెడుతుందో. అండ్ ఇక్కడ వరకు అయ్యింది కదండి, ఇది అయిపోయాక తడిపేసాక గుమ్మ ముహూర్తం అయితే వస్తుంది. మేము గుమ్మం అది చేయించేసుకున్నాము. అండ్ గుమ్మ ముహూర్తం కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తున్నాను. గుమ్మం అయితే మేము ఇలా చేయించుకున్నామండి, చాలా బాగా వచ్చింది గుమ్మం, నాకు బాగా నచ్చింది. నేను కొంచెం గడప అనేది బాగా పెద్దగా కావాలని చెప్పాను అనమాట. నేను అలా అనుకున్నట్టే చేశారు, బాగుంది నాకైతే. అండ్ నేను గుమ్మానికి విండోస్ అటాచ్ అయ్యేలా కాకుండా సింగిల్ గుమ్మమే చేయించుకున్నాను, విండో పక్కన వచ్చేలా చేయించుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే విఘ్నేశ్వర పూజ చేసేసాము ఇక్కడ. ఆ తర్వాత గుమ్మం ముహూర్తం దగ్గర చేయాలి, అక్కడ అదే ముగ్గు అది వేసి అన్నీ రెడీ చేస్తున్నాం అనమాట. టైంకి అక్కడ గుమ్మం పెడతారు. అండ్ మనకి గుమ్మానికి వచ్చేసి నవధాన్యాలు, ఆవు పాలు ఇవన్నీ కావాలండి, పంచలోహాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా తెచ్చుకోవాలి మనం. రావి కొమ్మ, మామిడి కొమ్మ, కొబ్బరి బొండాలు ఇవన్నీ ఉండాలి. అవన్నీ మేము తెచ్చుకుని అక్కడ ఫస్ట్ అయితే గుమ్మం పెట్టే ప్లేస్లో ముగ్గు వేసి అక్కడ పసుపు కుంకుమతో పూజ చేస్తున్నాం అనమాట. అది అయిపోయాక కరెక్ట్గా టైంకి గుమ్మం అనేది పెడతారనమాట. సో గుమ్మం తెచ్చి రెడీగా అక్కడ పెట్టారు, టైం అవగానే అందు మీద పెట్టేయడానికి. కానీ ఒకటి మాత్రం అర్థమైందండి, ఏంటంటే ఇలా ఏమన్నా పూజలు చేసినప్పుడు చాలా హడావిడి అయిపోతుంది అనమాట. ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది, కొంచెం అది నాకు కష్టంగా ఉంటుంది అనమాట. పైగా గుమ్మ ముహూర్తానికి ఎవరూ రాలేదండి, మా హస్బెండ్ నేను వెళ్ళి చేసేసుకున్నాము, అంతే సింపుల్గా చేసుకున్నాము. అంటే బాగా ఎర్లీగా వచ్చింది, సో ఇంకెందుకులే అని చెప్పి మేమిద్దరమే చేసుకున్నాము. ప్రతిదీ ఏది మర్చిపోకుండా పెట్టుకోవాలండి, ఏదన్నా మర్చిపోయాలంటే ఇంకంత సంగతి. అక్కడ ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. అండ్ లాస్ట్ టైం వచ్చి నేను శంకుస్థాపనకి వరిపిండి పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట. ముగ్గు అది వరిపిండితోనే వేస్తాం కదా, అంటే బయట నుంచి పూజా సామాన్లు అన్నీ కొని తెచ్చేసుకున్నాము. అలా వాటితో పట్టుకొచ్చాము. వరిపిండి ఒకటి మర్చిపోయాం అనమాట, మిగిలిన అన్నీ మ్యాక్సిమం పెట్టుకున్నాము. వరిపిండి అసలు ఐడియా లేదు. సో మళ్ళీ అక్క వాళ్ళు వస్తారు కదా, వాళ్ళని తెమ్మని చెప్తే మా ఉమ్మక్క తెస్తే వేసాను అనమాట. రోజు కొంచెం దానివల్ల లేట్ అయ్యేది. సో వరిపిండి అసలు మర్చిపోకండి, ఎందుకంటే పూజా సామాన్లో రాయరు పంతులు గారు. ఏదో ఒకటి పని ఉంటుంది, అలా ముగ్గేయడం అలా అది ఉంటుంది వరిపిండితో. అండ్ ముహూర్తం టైం కోసమని వెయిట్ చేస్తున్నాం అనమాట, గుమ్మాన్ని అలా పట్టుకుని. ఇంకోటి ఏంటంటే పంచలోహాలు తెచ్చుకుంటాం కదండి, ఆ పంచలోహాల్ని టవల్లో వేసి ముడి వేసి దాన్ని గుమ్మానికి పైన కడతారనమాట. అది గుమ్మం సిమెంట్లోకి పెడతారు కదండి, అప్పుడు గుమ్మం కింద ఆ పంచలోహాలన్నీ పెట్టేసి సిమెంట్ చేపించేసుకోవాలండి. చాలామంది ఏం చేస్తారంటే
ఆ పంచలోహాలు తీసి పక్కన పెట్టేస్తారంట. అలా పక్కన పెట్టేయకుండా అవి తీసి మనం గుమ్మము పెట్టుకున్నప్పుడు అందులో పెట్టుకుంటే చాలా మంచిదంటండి. అలా పక్కన పెట్టేయకూడదంట. చాలామందికి తెలియక అలా పక్కన పెట్టేస్తారంట. సో మీరు కనుక కొత్తగా ఇల్లు కట్టుకుంటుంటే ఒకసారి చూసుకోండి, అవి అలా పక్కన పెట్టేయకుండా గుమ్మంలోనే చేసుకునేలాగా. నాకు ఏమీ తెలియదండి, అన్నీ ఒక్కొక్కటి అలా తెలుస్తున్నాయి అనమాట వాళ్ళు చెప్తుంటే. అండ్ అమ్మ వాళ్ళు ఇల్లు కట్టినప్పుడే ఇంకా నేను చాలా బెటర్ అనమాట, ఇదిలా కాదు అలా చేద్దాం, అలా కాదు ఇలా చేద్దాం అని చెప్పి నాకు కొద్దిగా ఐడియా వచ్చేది. ఇప్పుడు మా ఇంటికి నాకు అసలు ఏ ఐడియా రావట్లేదండి. మొత్తం మైండ్ అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు అనమాట. ఏది ఎలా చెప్పాలో ఏది ఎలా చేయించుకోవాలో కన్ఫ్యూజన్గా ఉంది నాకు ఫుల్గా. అసలు ఏమీ ఐడియాస్ రావట్లేదు అనమాట. చూడాలి మరి ఏమవుద్దో. అండ్ కిచెన్ అది ఎలాగా చేయించుకుంటానో ఏంటో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడైతే ముహూర్తం టైం అయింది, గుమ్మం అయితే పెట్టేశాక గుమ్మానికి కూడా పూజ చేసేసామండి. నవధాన్యాలు, ఆవు పాలు అవన్నీ వేసి పూజ చేస్తారనమాట, కొబ్బరికాయలు అది కొడతారు. అలా పూజ అయితే చేసేసాక ఇద్దరం కలిసి అప్పుడే గుమ్మంలోకి వెళ్ళామన్నమాట. ఎలా అవుతుందా ఏంటా అనుకున్నాను. ఇది కూడా చాలా చక్కగా అయిందనమాట. కాకపోతే కొంచెం కంగారు అయితే అయింది కానీ బట్ బాగా జరిగింది అంతా కూడా. ఇంకా మా మేస్త్రి గారు పూజ చేసేసాక అదైతే కట్టేస్తారు. ఇప్పుడు పెట్టేసి కర్రలు పెట్టేదో కడుతున్నారనమాట. గుమ్మ ముహూర్తం అయితే అయిపోయింది అనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అంటే ఇల్లు కట్టుకోవడం అంటే ఎవరికైనా చాలా హ్యాపీ అయిన విషయమే కదండి. సో నాకు కూడా అలాగే చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా ఎలా అవుద్ది ఏంటని చాలా టెన్షన్గా ఉందన్నమాట. ఇప్పుడైతే మా మావయ్య గారు వచ్చారనమాట, వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు. ఇక్కడతో గుమ్మ ముహూర్తం అయితే అయిపోయినట్టే. గుమ్మ ముహూర్తం అయిపోయాక తర్వాత నేను మళ్ళీ కొన్ని రోజులు వెళ్ళలేదన్నమాట. మళ్ళీ నేను వెళ్ళేసరికి వాల్స్ అయితే సగం అయితే పైకి వచ్చినాయి అనమాట, కట్టేశారు. అంటే ఏ రూమ్ ఏంటనేది కొంచెం నాకు అర్థమవుతుంది అనమాట. నేనైతే వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నేను ప్రతిదీ కూడా మీకు చూపిస్తానమాట, ఏం చేస్తున్నాము ఏంటనేది. ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే ఇక్కడ వరకే అయిందండి మా ఇల్లు. అదే నేను ఈ వీడియోలో పెడుతున్నాను. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా నేను ఏం చేస్తున్నాను, ఎలాగా ప్లాన్ చేసుకుంటున్నాను అవన్నీ కూడా నేను పెడతాను. మీరు అవన్నీ మిస్ అవ్వకూడదంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి.